నమస్కారం. ధర న్యూస్కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పేదల ఆరోగ్యం పట్ల చూపిస్తున్న శ్రద్ధ దేశానికి ఒక ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. వారు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తూ వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపడం విశేషమన్నారు. గురువారం వినుకొండలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 31 లబ్ధిదారులకు 68 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. గత 6 నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 100 కోట్లకు పైగా సీఎంఆర్ఎఫ్ నిధులను సీఎం అందించారని, ఇది పేద ప్రజల జీవితాల్లో కొత్త ఆశ నింపిందని పేర్కొన్నారు. అక్కడ పట్టించుకున్న దాఖలా లేవు. పేషెంట్లు చాలా బాధలు పడ్డారు, నిరాశపడ్డారు. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు నంబర్ 1 గా అందుతున్నాయి. పేషెంట్లు అందరికి కూడా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా, కార్పొరేట్ హాస్పిటల్లో యాజమాన్యం కూడా రెడ్ కార్పెట్ తోటి పేషెంట్లు అందరినీ ప్రేమగా సాదరంగా తీసుకొని వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఈ రోజు దానికి కారణం ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ బిల్లులు చెల్లిస్తూ అనారోగ్యం ఉన్నటువంటి వారిని ఆరోగ్యం ఇవ్వడానికి ఎంతో కృషి చేస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఒక ప్రకటన చేసిన తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో కమిషన్ వేసి కులగణనతో పాటు వెనుకబడిన వర్గాల వారిని గుర్తిస్తున్న నేపథ్యంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రతి బహిరంగ సభలలో వర్గీకరణ అమలు చేస్తానని చెప్పడం, కులాల మధ్య చిచ్చు పెట్టడంతో పాటు రాజ్యాంగాన్ని అవహేళన చేయటమేనని మాల మహానాడు అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ అన్నారు. గురువారం వినుకొండ నియోజకవర్గం సేవలాపురంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటికే 1 మెన్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఈ రాష్ట్రంలో పర్యటిస్తున్న నేపథ్యంలో మాలా మాదిగల అభిప్రాయాల సేకరణ జరుగుతుండగా వార్డు సచివాలయాల్లో సోషల్ ఆడిట్కి సంబంధించిన సమాచారం ఏర్పాటు చేసినప్పటికీ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకి నేటికి సచివాలయాలలో కులగణనకు సంబంధించిన విషయం ఉందని ప్రచారం చేయడంలో వైఫల్యం చెందారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కోండ్రు విజయ్, వినుకొండ నియోజకవర్గ అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్లు, నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు పమ్మిడిపల్లి ఇస్రాయేల్, నియోజకవర్గ గౌరవ సలహాదారు కొమ్మతోటి కృపారావు, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బొందరపాటి నాగేశ్వరరావు, సేవలాపురం మండల మహిళా అధ్యక్షురాలు నక్కా శ్రీదేవి, డోలా కరుణ, బొందరపాటి పెదరంగయ్య, గుండాల సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. కోండ్రు విజయ్ గారి నేతృత్వంలో ఏదైతే ఈరోజు ఒక సమావేశం జరుగుతుందో సమావేశం ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి 1 మెన్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఈ రాష్ట్రంలో పర్యటిస్తున్న నేపథ్యంలో మాలామాదిగలకు సంబంధించినటువంటి అభిప్రాయాల సేకరణ జరుగుతున్న నేపథ్యంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పల్నాడు జిల్లా నర్సరాపేట మండలం యలమంద గ్రామానికి మొన్న విచ్చేసిన సందర్భంగా ఒక పేద కుటుంబానికి పెన్షన్ అందజేసినటువంటి కార్యక్రమంలో అక్కడ మాట్లాడుతూ వర్గీకరణ అమలు చేస్తున్నాను, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్తున్నటువంటి చంద్రబాబు గారికి మాలమహానాడు రాష్ట్ర కమిటీ నుండి ఎస్సీ వర్గీకరణ మీద గతంలో ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు 565 పేజీల్లో కులగణన జరగాలని, జనాభా లెక్కలు తేల్చడంతో పాటు వెనుకబడిన వర్గాలను గుర్తించాలని ఓ పక్క కోర్టు తీర్పిస్తే ఈ రాష్ట్రంలో సోషల్ ఆడిట్ పేరిట గత ప్రభుత్వంలో చేసిన పనులు అది వైసీపీ చేసిందని చెప్పి ఆ పనులను నిర్వీర్యం చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వినుకొండ ప్రాంతంలో పేద ప్రజల సంక్షేమం కోసం శాంతి ఆశ్రమం, హిమాలయ గురూజీ మరియు వారి శిష్య బృందం చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని జీవి ఆంజనేయులు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆశ్రమం సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని ఆశాభావం వ్యక్తం చేశారు. వినుకొండ ప్రాంతంలోని పేదరిక నిర్మూలనకు, అభివృద్ధికి శాంతి ఆశ్రమం వంటి సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు. ఇలాంటివే కాకుండా శివశక్తి ఫౌండేషన్ తరఫున కూడా పేదల సంక్షేమానికి చేపడుతున్న కార్యక్రమాలకు పూర్తి సహకారం అందించున్నట్లు గోనుగుంట్ల లీలావతి తెలుపుతున్నారని జీవి ఆంజనేయులు వెల్లడించారు. గత ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణంలో ఘోరంగా విఫలమవగా చంద్రబాబు లక్షలాది ప్రజలకు ఇల్లు నిర్మించి అందించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు.
పేద ప్రజలు ఉండేటువంటి ప్రాంతం మన వినుకొండ ప్రాంతం. ఈ ప్రాంత అభివృద్ధికి, పేదరిక నిర్మూలన కోసం శాంతి ఆశ్రమం ట్రస్ట్, హిమాలయ గురూజీ గారు, అలాగే వాళ్ళ శిష్య బృందం అందరూ కూడా భవిష్యత్తులో కూడా ఇలాంటి గొప్ప సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నేను ఆకాంక్షిస్తున్నా. అలాగే శివశక్తి ఫౌండేషన్ తరఫున కూడా ఇలాంటి పేదలకు చేసేటువంటి కార్యక్రమాల్లో శివశక్తి ఫౌండేషన్ సహాయ సహకారాలు కూడా ఉంటాయి. గోనుగుంట లీలావతి గారి ట్రస్ట్ ఈ మన సేవా కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకుంటుంది, సహకారం అందిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పేదల ఇల్లు కట్టుకోవడానికి లక్షలాది మందికి ఇల్లు నిర్మాణం చేయాలని